హాయ్ అండి. వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కపుల్ డైరీస్. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. టుడేస్ టాపిక్ స్కిన్ కేర్ గురించి. ఈ రోజుల్లో చాలామంది స్కిన్ కేర్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ప్రొడక్ట్స్ వాడాలేమో, అంత మనీ ఎఫోర్డ్ చేయాలేమో అని ఆలోచిస్తారు. కానీ అదంతా తప్పు. మన స్కిన్‌ని మనకంటే ఎక్కువగా ఎవరు ఇష్టపడరు కాబట్టి, మనం ఖచ్చితంగా స్కిన్ కేర్ అనేది మన రెగ్యులర్ యాక్టివిటీస్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. నాకు తెలిసిన కొన్ని బేసిక్ స్కిన్ కేర్ రొటీన్స్ మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ప్రీవియస్‌గా 1 ఇయర్ నుంచి నేను కూడా స్టార్ట్ చేశాను. ముందు నుంచి నేను ఎప్పుడూ ఆలోచించేదాన్ని. ప్రొడక్ట్స్ నా మీద పడతాయా? నాకు ఉపయోగపడతాయా? అసలు నా మీద వాడడానికి అవుతదని అనుకుంటున్నా. నాలా చాలామంది ఆలోచించుంటారు కదా! సో, వాళ్ళ కోసం నేను ఈ వీడియో పెడుతున్నాను. కానీ అందరూ లాస్ట్ వరకు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. బేసిక్‌గా స్కిన్ కేర్‌లోని మనకు కావాల్సింది 4 అంతకన్నా ఏం అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఆ 4ని మెయింటైన్ చేస్తే మన స్కిన్ హెల్తీగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ అనేది మన లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. బేసిక్ థింగ్‌లో ఫస్ట్ థింగ్ మాయిశ్చరైజర్ అంటూ ఉండాలి. మనం బయటికెళ్ళినా, నైట్ వచ్చినా సరే మన ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ రాసుకుంటే స్కిన్ చాలా గ్లోయింగ్‌గా ఏ డస్ట్ పార్టికల్స్ మనలోకి వెళ్ళినా అది రిలేట్ చేసి మనకి మంచి బాగా ఇస్తుంది. అండ్ సెకండ్ వన్ ఇప్పుడు సమ్మర్‌లో చాలామంది ఖచ్చితంగా వాడాల్సింది సన్‌స్క్రీన్. సన్‌స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సన్‌స్క్రీన్‌లో చాలామంది ఎక్కువగా వాడతారు. కానీ అది ఎంత ఇంపార్టెంటో మనం చూసుకోవాలి. ఎందుకంటే సన్‌స్క్రీన్‌లో ఎస్‌పీఎఫ్ 50 P++ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే అది లేకపోతే స్కిన్ అనేది డల్‌గా అయిపోతుంది. చాలామంది అంటారు సన్‌స్క్రీన్ రాసాక మా స్కిన్ డల్ అయిపోతుంది, బ్లాక్ షేడ్ ఇచ్చేస్తుందని. బట్ అలా రావడానికి మనం చేసిన కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే మన సన్‌స్క్రీన్‌ని చిన్నగా అప్లై చేసుకోకూడదు. ఖచ్చితంగా ఈ 3 ఫింగర్స్ మీద అప్లై చేసుకొని మన ఫేస్ మీద రాసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ప్రతి 2-3 అవర్స్ తర్వాత రీఅప్లై అనేది చేస్తూ ఉండాలి. అప్పుడే మన సన్‌స్క్రీన్ అనేది మన స్కిన్‌లోకి యూవీ రియాక్ట్స్ అవ్వకుండా చూసుకుంటుంది. అండ్ థర్డ్ థింగ్ అనేది చాలామంది సన్‌స్క్రీన్ రాసాక వెంటనే ఏదో ఒకటి అప్లై చేసేస్తారు. అలా అప్లై చేయకూడదు. ఎందుకంటే అలా అప్లై చేసినప్పుడు మన స్కిన్‌లో ఏంటంటే స్వెట్ అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. సన్‌స్క్రీన్ రాసిన ఒక 10-15 మినిట్స్ ఖచ్చితంగా మనం ఆగి దాని తర్వాత ఏ ఒక్క లోషన్స్ అయినా మనం రాయాలి. నెక్స్ట్ వన్ మన డైలీ స్కిన్ కేర్‌లో థర్డ్ థింగ్ ఏంటంటే ఫేస్ క్రీమ్. ఏదో ఒక ఫేస్ క్రీమ్ మనం రాసుకోవచ్చు. అది ఫెయిర్ అండ్ లవ్లీ కానీ ఆర్ పౌడర్ కానీ లేకపోతే ఏదైనా పాండ్స్ క్రీమ్ కానీ మనం అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల ఫేస్‌లో మనం ఎలాంటి ఇబ్బంది పడము. ఎందుకంటే అవి కూడా ఒక విధంగా మన ఫేస్‌ని ప్రొటెక్ట్ చేయడానికే ఉంటాయి. ఇంకా ఫోర్త్ థింగ్ ఏంటంటే లిప్ బామ్. పిగ్మెంటేషన్ ఈ సమ్మర్‌లో కొంతమందికి లిప్స్ అనేది డ్రై అయిపోతూ వస్తుంది. ఆ డ్రై అయిపోయిన లిప్స్‌కి ఖచ్చితంగా లిప్ బామ్ ఎప్పటికప్పుడు అప్లై చేసుకుంటూ ఉండాలి. నేనైతే ఈ 4 స్కిన్ కేర్ రొటీనే నా డైలీ లైఫ్‌లో ఎప్పటికప్పుడు యూజ్ చేస్తాను. ఇంకా మీలో ఎవరైనా స్కిన్ కేర్‌ని ఇంకా చేయలేకపోతే, ఇంకా బడ్జెట్ పెట్టుకోలేమని అనుకుని ఈ తక్కువ బడ్జెట్‌తో చాలా చక్కగా స్కిన్ కేర్ మనం ప్రొసీడ్ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఈ యొక్క వీడియోకి రిలేటెడ్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.